కీలక ఎన్నికల సమరానికి భారత్ రెడీ అయింది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేయబోతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు చేపడతామని అనుకుంటున్నారు. 2021లో ఎన్నికలు జరగగా ఈ ఏడాది మే నెలలో 5 రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం పూర్తి కానుంది. 2021లో పశ్చిమ బెంగాల్లో 8 దశలు ఎన్నికలు నిర్వహించారు. 2021లో అస్సాంలో 3 దశలు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది ఈసీ. ఐదు రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అస్సాంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 126, పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294, పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ సీట్లు 30, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ సీట్లు 234, అలాగే కేరళలో మొత్తం అసెంబ్లీ సీట్లు 140 ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో తమిళనాడులో అత్యధికంగా ఓట్లు తీసివేసింది ఈసీ. ఎస్ఐఆర్ భాగంగా తమిళనాడులో 74,07,207 ఓట్లను తొలగించారు. తమిళనాడులో ప్రస్తుతం 5,67,07,380 మంది ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్లు తీసేశారు. కేరళలో 8 లక్షలు, అస్సాంలో 2 లక్షలు, పుదుచ్చేరిలో 77,000 ఓట్లు తీసేసి వాటిలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఓటర్లు 7 కోట్ల పైమాటే. అస్సాంలో మొత్తం ఓటర్లు 2,40,00,000 వరకు ఉన్నారు. కేరళలో మొత్తం ఓటర్లు 2,06,00,000 కాగా పుదుచ్చేరిలో మొత్తం ఓటర్లు 9,04,000 పైమాటే. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలిస్తే 5వ సారి సీఎం అవుతారు మమతా బెనర్జీ. 5వ సారి సీఎం అయితే దేశంలో మమతా పేరుతో సరికొత్త రికార్డు నెలకొంటుంది. జయలలిత పేరును ఉన్న రికార్డును మమతా తిరిగి రాసే అవకాశం కూడా ఉంటుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి 213, బీజేపీకి 77, ఇతరులకు 2 సీట్లు వచ్చాయి. అస్సాంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉంది బీజేపీ. అస్సాంలో బీజేపీని ఓడించేందుకు 8 పార్టీలతో కాంగ్రెస్ కూటమి కట్టింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ 60, కాంగ్రెస్ 29, ఇతరులు 37 చోట్లు గెలుపొందారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. 60 ఏళ్లుగా తమిళనాడులో సొంతంగా పాగా వేయలేదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి 159, అలాగే అన్నా డీఎంకే 75 సీట్లు గెలుచుకున్నాయి. నెక్స్ట్ మూవింగ్ టు కేరళ. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉంది. వరుసగా 2 సార్లు అధికారం చేపట్టింది అండ్ రికార్డు నెలకొల్పింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ 41 సీట్లు గెలుచుకున్నాయి. పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్డీఏ 10. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచి అధికారం చేపట్టింది. ఇది చాలా చిన్న రాష్ట్రం. మొత్తం అసెంబ్లీ సీట్లే 30 ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏ 16, యూడీఎఫ్ 9, ఇతరులు 5 సీట్లు విజయం సాధించారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారాన్ని కాపాడుకుంటుందా? తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ఏం చేస్తుంది? ఇతర పార్టీలను కలుపుకుంటుందా? డీఎంకే వ్యూహం ఏంటి? అన్నా డీఎంకేతో కలిసి బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా? పశ్చిమ బెంగాల్లో మమతా దూకుడికి బీజేపీ బ్రేక్లు వేస్తుందా? కేరళలో ప్రధాన పోటీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యనేనా? కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందా? బలం చాటుతుందా? చూడాలి.